మత మార్పిడి అని చెప్పి చాలా మంది అమ్మాయిల మీద పాస్టర్లు అఘాయిత్యాలు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు లేడీస్ మీద ఎవరు లేని టైంలో. ఇవి నిజంగా జరుగుతున్నాయి? 100% జరుగుతాయి. అనకాపల్లిలో కూడా జరిగాయిగా, ప్రతి చోట జరుగుతాయి. వీళ్ళు ఏం చేస్తారు? పాస్టర్లు ఎలా ఉంటారమ్మా? ఈ పాస్టర్లు ఎలా ఉంటారంటే వీళ్ళు నిరంతరం కూడా డైలీ వీళ్ళు శ్రద్ధగా జ్ఞానంగా ఆలోచించి కంటిన్యూగా అబద్ధాలు ఎప్పుడు ఏ సందర్భంలో అవి ఆడాలి, ఎవరిని మతం మార్చాలి, ఎవరినైనా మన చర్చిలో ఉన్న వాళ్ళని ఎంతమందిని మార్చేలా మనం వాళ్ళని మోటివేషన్ చేయాలి అని ఆలోచిస్తారు నిరంతరం కూడా. భర్త లేని భార్యలు ఎవరైనా ఉన్నారనుకో, వీళ్ళు ఏం చేస్తుంటారంటే, తల్లి కుమారి రాత్రి నాకు ప్రభు కనిపించాడు రా, ఎందుకో నువ్వు చాలా కొన్ని కారణాలకు బాధపడుతున్నావాట, దేవుడు నన్ను చూసుకోమన్నాడు రా, సారి రా ఇంటికి అంటారు కొంతమంది. అనేదాడికి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు బాగా మోటివేషన్ అయిపోయి అంకితం అయిపోయి ఉంటారు. పాస్టర్ దేవుడు వీళ్ళకే ఇంతగా బైబిల్లో ఉన్నటువంటి యెహోవా దేవుడు కాదు వీళ్ళకి, పాస్టరే దేవుడి కింద భావించారు వీళ్ళు. తానా అంటే తందానా అంటారు వీళ్ళు. పాస్టర్ గుప్పుట్లో పెట్టుకుంటాడు మొత్తం అంతా కూడా, జుట్టు అంతా తీసుకుని పాస్టర్ ఆ చర్చిలోకి వెళ్ళే క్రైస్తవుల్ని. ఇంకా వాళ్ళు ఏదంటే అదే వీళ్ళు పిలిచి అలా కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభు నేను వాడుకోమన్నాడు రా అని అబద్ధాలు చెప్పి వాళ్ళు వాడుకునే వాళ్ళు ఉన్నారు. గొర్రెలా మరి నమ్మడానికి? వీళ్ళు గొర్రెలే. కన్న కూతురును కూడా రేప్ చేశాడు అనకాపల్లి పాస్టరు. పేరు ఈ మధ్యన TV9 అవుతుంది, 1 సంవత్సరం అవుతుంది, పేరు మర్చిపోయాను. బైబిల్లో కూతురుని పెళ్లి చేసుకోవచ్చు, ఆ విధంగా అడిగి తప్పు కాదు. అయితే ఏమైందంటే చర్చిల్లోకి వచ్చేటువంటి వాడవాళ్ళని ఆ పాస్టర్ పిల్లమే అప్పచెప్పింది వాడికి. అప్పచెప్తూ ఉంటే నా బోకర్ పనులు చేసింది. చేస్తే ఇది ఇలాగా అలవాటు అయిపోయి, మీకు ఒక విషయం తెలుసా, బైబిల్ నిజంగా పూర్తిగా చదివితే వాడు మించినటువంటి కామాంధుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. అంత కామం అనేది ఆ బైబిల్లో రాయబడి ఉంది. పరమగీతం, లెవ్యకాండం, ఎజిస్కేల్ అని 3 ఉంటాయి 3 గ్రంథాల్లో. విపరీతమైన సెక్స్ ఉంటది. ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు చెప్తారు వీళ్ళు చర్చిల్లోనే, నా కొడుకులు హిందువులు గ్రంథాలను మళ్ళీ కించపరుతారు. అజయ్ బాబు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ మధ్యన అజయ్ బాబు అన్న కూడా ఒకడు ఉన్నాడు, వాడు మరి తర్వాత అరగుండి శాంబేలిగాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ నా కొడుకులు హిందూ గ్రంథాలను వక్రీకిస్తున్నారు వీళ్ళు. ఈ బైబిల్లో ఉన్నాయి కదా మరి ఎందుకు చెప్పరా? పరమగీతం, ఎజిస్కేలు, నోహాము, ద్వితీయోపదేశకాండం చెప్పరారా మీరు? మీకు దమ్ము లేదా, ధైర్యం లేదా బైబిల్ చెప్పడానికి? మీకు జబ్బ తెగుల రోగం మాయిచాడవరా? ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీరు బైబిల్ చెప్పుకోకుండా అక్కడక్కడ ముక్కలు తీసుకుని జనాలు మోసం చేయడమే తప్ప మీ బతికిలికి బైబిల్ ఎప్పుడైనా పూర్తిగా చెప్పారేట్రా? చెప్పరేళ్ళు. చాలా విపరీతమైన ఉంటాయి వాక్యాలు. ఆ పాస్టర్ ఏమైందంటే తర్వాత ఆ చర్చిల్లో అమ్మాయిలను వాడి 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 ఉన్నట్టుండగానే వాళ్ళ అమ్మాయి మీద, కన్న కూతురి మీదే అటాక్ చేయబోయాడు. ఆ అమ్మాయి వెళ్ళి స్టేషన్కి, అనకాపల్లి స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. మా నాన్న నన్ను రేప్ చేయబోతున్నాడు, చర్చిలో అమ్మాయిలను అందరినీ వాడుకుంటున్నారు, దానికి మా అమ్మే బ్రోకరు అని. సాక్ష్యం ఇలా ఉంటది. కూతురు రియలైజ్ అయింది, తల్లి మాత్రం అవలేదు. వాళ్ళకి డబ్బు కావాలి, సంపాదన కావాలి, డబ్బు కావాలి అంతే. ఎథిక్స్ ముఖ్యం కాదు, అనవసరం. అసలు ఈ భారతదేశం, ఈ సంస్కృతి సాంప్రదాయాలు హిందూ సనాతన ధర్మం మీద నడుస్తున్నాయి. నిజంగా బైబిల్ మీద నడవాలి అనుకుంటే వాయా వరుస ఉండదు. అన్నగారు చెల్లిని చేసుకోవచ్చు, చెల్లెలు అన్నగారిని చేసుకోవచ్చు, వదిని గారు మద్ది గారి దగ్గర పడుకోవచ్చు, కన్న కూతుర్ని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు. ఇలాంటి బైబిల్ మనకు అవసరమా? అవన్నీ బైబిల్లో రాసినాయా? 100%. ఇంకా చెప్పాలి బైబిల్ వాక్యాలు. ఈ ఎదవలో, సిగ్గులేని ఎదవలు హిందువులోని అన్యాయంగానే మత మార్పిడికి గురైన హిందువులు వీళ్ళు. ఇప్పుడంటే క్రిస్టియన్ ఎదవ సోతి చెప్పుకుంటారు వీళ్ళు. ఒకప్పుడు వీళ్ళు హిందువులు కదా, వీళ్ళు హిందూ గ్రంథం కోసం వీళ్ళకి ఏం తెలుసు? ఏమీ తెలీదు. వాడెవడో పోరంపోకు నా కొడుకు, ఫేక్ పాస్టర్ నా కొడుకు మోటివేషన్ చేసేసి మతం మార్చేసి నీకు అద్భుతాల మహిమలు జరిగిపోతుంటే మారిపోయి ఇప్పుడు ఈ భారతదేశంలో ఉంటూ ఈ సనాతన ధర్మాన్ని కించపరిచి హిందూ దేవుల్ని రాళ్ళు రప్పులు సైతాన్ని అని చెప్పి వీళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైనా ఫంక్షన్ చేసుకున్నా ఏదైనా చేసుకున్నా సరే, ఎవరు చనిపోయినా సరే వీళ్ళు వెళ్ళి ప్రసాదం పెట్టినా తినరు. ఆఖరికి వీళ్ళ తండ్రి చచ్చిపోతే ఒక హిందువుగా ఉండడానికి వీళ్ళ తండ్రి చనిపోతే వీళ్ళు భోజనం చేయరు. రీసెంట్ గా మా ఇంటి దగ్గర ఒక ముసలావిడ అలాగే చేసింది. వాళ్ళ నాన్న చనిపోతే తినలేదు. బాడీ దగ్గరికి వెళ్తారా? చనిపోయిన బాడీ వెళ్ళకూడదు, శవన్న కూడా ముట్టుకోకూడదు. ఇప్పుడు క్రిస్టియన్స్ లో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మరి వీళ్ళు ఎలా వెళ్తారు? అలా బైబిల్ ప్రకారం దమ్ముడు ధైర్యం ఉంటే బైబిల్ ప్రకారం నడవలేరు. మనిషి అసలు ముట్టుకోకూడదు, శవం దగ్గరికి వెళ్ళకూడదు. అస్సలు బైబిల్ ప్రకారంగానే
ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన పోరా? అసలు వెళ్ళకూడదని బైబిల్ చెప్తుంది. ఆ. కానీ వెళ్ళకోకుండా ఉండకపోతే ప్రజలు మనలాంటి వాళ్ళు కొట్టి చీపురు కట్టిస్తామని చెప్పని వీళ్ళు ఆ మనుషులు ముట్టుకుంటారు. ఆ పాస్టర్ మరి చీ అంటామని చెప్పేసి అని. పాస్టర్ మొన్న రీసెంట్ గా సామర్లకోటలో మా చుట్టాలు, మా సొంత వదిన వాళ్ళ అమ్మ అన్నమాట, చనిపోతే ఫుల్ వర్షం వచ్చింది, తగ్గింది. ఆవిడ బాప్తిసం క్రిస్టియన్ తీసుకుంది. నేను వెళితే ఆ క్రైస్తవులు ఎవరు కూడా వచ్చి శవాన్ని ముట్టుకోలే. మా వదిన వాళ్ళ అమ్మ కాబట్టి ముట్టుకున్నారు, వెళ్ళారు. తర్వాత సమాధి చేసి గాడికి పాస్టర్ ఏటుగొట్టు మీద ఉన్నాడు, కాలువ గొట్టు మీద ఉన్నాడు, గొట్టు కింద ఏమో సమాధి చేస్తుంటే అందరూ వెళ్ళారు, చుట్టాలు బంధువులు. పాస్టర్ రావట్లేదు, పిలుస్తుంటే రావట్లే, పిలిచినా రావట్లేదు. రండి 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 ప్రార్థన చేయండి అంటే రావట్లే. అప్పుడు నేను అన్నాను, సర్లే ఆవిడ మా నక్కే కదా, ఆవిడ ఆత్మ శాంతించాలని చెప్పేసి నేను ఆవిడ తరపు నుంచి పాస్టర్ అలాగా చేయడు, నేనే ప్రార్థన చేస్తానులే అని ప్రార్థన చేశాను. ఎందుకంటే దానివల్ల ఏ అద్భుతాలు మహిమలు జరిగిపోతాయి అని కాదు, అసలు అది ఫేక్ అనే విషయం నాకు తెలుసు. కానీ ఆవిడ ఆత్మ శాంతి కోసం నేను ఆవిడ నచ్చినట్టుగా నేను ఫాలో అయ్యాను అంతే. కానీ ఆ పక్కన ఉన్న గొర్రెలు మా బంధువులు మా చుట్టాలు ఏం చేస్తున్నారంటే, అబ్బా సూపర్ చేసేస్తుంది ప్రార్థన, దేవుడి కోసం బాగా తెలుసు అంటున్నారు. కానీ నేను ఎందుకు చేశాను, అక్కడ ఆవిడ ఆత్మ శాంతించడం కోసం చేశాను. ఇది అబద్ధం అన్న విషయం నాకు తెలిసి కూడా ఆమె కోసం చేశారు అంతే. చేశాను మానవత్వంగా. ఇంకోటమ్మా, కాకినాడలో ఆంజనేయ స్వామి టెంపుల్ మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. అప్పుడు అక్కడ ఎంతమంది హిందువులు ఉండి చూస్తున్నారు, కానీ మీరు ఒక్కరే రియాక్ట్ అయ్యారు. ఎందుకని, అసలు ఏంటి? సెక్యులర్ కుక్కలు కదా వీళ్ళు దేవాలయాల మీద పెట్రోల్ పోసిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీలో హిందూ టెంపుల్ మీద దేవాలయాల మీద దాడులు జరగడం, మత మార్పు. ఉదాహరణకి ఇప్పుడు జగన్ గారే మన ప్రసాదం ఉంటే డస్ట్బిన్ లో వేసాడు, వేసాడు, అక్షంతలేమో ఇలా దులుపుకుంటారు వీళ్ళు గొర్రెలు. మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి దేవాలయానికి? పట్టు వస్త్రాలు తీసుకొని గుళ్ళు ఇంట్లో వేయించుకొని హిందువుల్ని ఏదో విధంగా మాయ చేసి మెప్పించాలి కాబట్టి, ఓట్లు లాక్కోవాలి కాబట్టి, గద్దెని ఎక్కాలి కాబట్టి ఇలాంటి డ్రామాలు ఆడుతుంటారు. వీళ్ళు నిజంగా హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉంటే ఏనాడైనా సరే జై శ్రీరామ్ అన్నాడు జగన్. అలా ఆవిడ ఎప్పుడైనా జై శ్రీరామ్ అందా? భారత్ మాతకి జై అన్నారు వీళ్ళు. ఆమె కూడా ప్రసాదం తినలే కదా, కూడా బలపడేసింది కదా. సిగ్గు లేకుండా వైసీపీ అనుకునే హిందూ గాడిదలకి చెప్తున్నా, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి, ఎవరిని తెచ్చుకోండి. అసలు ఆంజనేయ స్వామి టెంపుల్ మీద ఆ దాడి ఏంటి? ఒక పాస్టర్ డబ్బులు ఇచ్చి ఎలాగైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో ఒకడికి డబ్బులు ఇచ్చి 5,000 రూపాయలు ఇచ్చి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం తీసాం మేము, ఫైట్ చేస్తే మొత్తం సిఏ గారు అలా మాకు చూపించారు. పెట్రోల్ బంకులోకి వెళ్ళి ఒక పిచ్చోడు బాటిల్ పట్టుకుని నేరుగా బంకులోకి ఎలాగ వెళ్ళగలుగుతాడు? పిచ్చోడు బంకులోకి వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొచ్చి పెట్రోల్ జల్లి అగ్గిపొల్లు వేసాడు. పిచ్చోడుకి ఈ ఆంజనేయ స్వామి విగ్రహమే కనిపించిందా? పక్కనున్న చర్చి కనపడలేదు, పక్కనున్న మసీదు కనపడలేదా? ఈ పిచ్చోళ్ళకి హిందూ దేవాలయాలు కనపడతాయి. హిందూ దేవాలయాల మీద దాడులు చేసిన వాళ్ళు పిచ్చోళ్ళని చేసేస్తారు వీళ్ళు. మసీదుల మీద, మన క్రిస్టియన్ టెంపుల్ మీద వేసాడు అయిపోయాడే. మసీద్ జోలికి వెళ్ళిన మళ్ళీ అక్కడ తలకాయ లేదు, పొద్దున్న సమాధి పక్కన కట్టేస్తారు. మనలో ఐక్యమత్యం లేదు. కరెక్ట్ గా హిందువులకి ఐక్యమత్యం లేదు, కుల పిచ్చి ఉంది, ధర్మం పట్ల బాధ్యత లేదు. వీళ్ళు ఏనాడని వీళ్ళ ముఖం పెట్టుకుని భగవద్గీత చదివేరు, వీళ్ళు రామాయణం చదివేరా? పెద్ద పాలశిక్షలు పిల్లల చేత చదివిచ్చారు వీళ్ళకి. ఇంతవరకు నా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ గోడల మీద సర్వే జన సుఖనోభావంతు లోక సంస్థ సుఖనోభావంతు అని ఉండేది. గురుదేవో భావ, మాతృదేవో భావ, పితృదేవో భావ, ఆచార్య దేవో భావ, ఇలాంటి మంచి మంచి కొటేషన్స్ ఉండేవి భగవద్గీతలో. ఈ పెద్ద బాలశిక్ష లాంటి మంచి మంచి మాటలు ఏనాడని స్కూల్లో ఎప్పుడైనా ఇవి ఉన్నాయా? ఇలా పిల్లల్ని జాయిన్ చేస్తున్నారు, ఎవరికి ఇంగ్లీష్ మీడియాలు కావాలట. ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసి సనాతన ధర్మం అంటే ఏటో తెలీదు, ఏమీ తెలియదు, తల్లిదండ్రుల మీద బాధ్యత ఉండదు, ప్రేమ ఉండదు. వీళ్ళకి సెల్ ఫోన్లు కొనిచ్చేయడు. మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, ఎవరు వస్తారు కానీ అమ్మాయి, మా అమ్మాయి చాలా సూపర్ ఉంటుంది, ఎవరు వస్తారు కానీ, వీళ్ళని చదివించేయాలి, ఫారెన్ పంపించేయాలి, వీళ్ళు అనాథాశ్రమంలో పోవాలా. అదే సనాతన ధర్మం నేర్పించుకుంటే. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అసలు మీ దృష్టిలో? సనాతన ధర్మం అంటే మంచి జీవన విధానం, అందరిని ప్రేమించేది. లోక సమస్త సుఖనోభవంతు, సర్వే జన సుఖనోభవంతు. ఏంటి దీనికి అర్థం? లోక సమస్త లోకమంతా బాగుండాలని కోరుకునేదే సనాతన ధర్మం. నన్ను తప్పు నువ్వు వేరే ఒక దేవుడు నమ్మితే నిన్ను నరకానికి వేసేస్తాను, నీ శవాన్ని కుక్కల చేత తినిపిస్తాను, నీ నగ్గిలో వేసేస్తానని చెప్పి మతం కాదు మాది సనాతన ధర్మం అంటే. లోకం సమస్తం మొత్తం ప్రేమించేది మా సనాతన ధర్మం. ఈ పాషాణ మతాల్లాగా ఎడారి మతాల్లాగా నన్నేదప్పుడు నన్ను నమ్ముకోకపోతే నేను ఒప్పుకోను, ఏదో ఒక లవర్ ఉంటాడు, నన్ను కానీ ప్రేమించడం నీ చంపేస్తానే అని అంటా చూసా శాడిస్ట్ కొడుకులు. అలా చెప్పే మతాలు కాదు మావి.
అందరిని ప్రేమించే మతం మా సనాతన ధర్మం. ఇంకోటి ఫాస్టర్స్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదంటే ఏదైనా పెళ్లి ఉన్నా ఎక్కడికైనా కార్యక్రమానికి రావాలంటే డబ్బులు ఏంది రారంట, నిజమేనా? డబ్బులు లేకపోతే వాళ్ళు